చిత్తూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్ గేట్స్ అమరావతి పర్యటనపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధిని చూసి గేట్స్ మెచ్చుకున్నారని తెలిపారు. అతిథిపై సమోసా ఖర్చులు అంటూ విమర్శించడం రాష్ట్ర ప్రతిభను దెబ్బతీసేదని, అంతర్జాతీయ గుర్తింపును రాజకీయంగా దిగజార్చడం తగ్గదు అని హితవు పలికారు. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిన్నగాక మొన్న ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్ గేట్స్ మన అమరావతికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక నైపుణ్యాన్ని పరిపాలనలో చొప్పించిన విషయాన్ని చూసి ఆయన సంభ్రమాశ్చర్యాలకు గురయ్యి ఇట్లా అన్నాడు, ఎక్సలెంట్ అని. బిల్ గేట్స్ కారు దిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని చూసి హౌ ఆర్ యు మై ఫ్రెండ్ అన్నాడు. అది చంద్రబాబు నాయుడు గారి స్థాయి. బిల్ గేట్స్ దీని సమోసా ఖర్చు ఎంత అయింది, టీ ఖర్చు ఎంత అయింది, కాఫీ ఖర్చు ఎంత అయింది, పునుగులు తిన్నాడు, ఎంత తిన్నాడు పునుగులు, ఇదా అడిగే ప్రశ్నలో కాదే. ఒక మైక్రోసాఫ్ట్ దిగ్గజమైన ప్రపంచ దేశాలు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఉంటే మన అమరావతికి వచ్చినాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆయన అపాయింట్మెంట్ కోసం పెద్ద పెద్ద రాష్ట్రపతులు వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటి దిగ్గజం వీడికి వస్తే చూసి సంతోషపడాల్సింది పోయి పడితే అట్లా మాట్లాడేది, ఏది పడితే పోస్టులు పెట్టేది, దుమ్మెత్తి పోసేది. బిల్ గేట్స్ పైన నేర చరిత్ర ఉందంట. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన స్వచ్ఛమైన చరిత్ర ఉండేది. ఏం మాట్లాడుతున్నావు? 1,00,000 కోట్ల అవినీతి పరుడు మీ నాయకుడు. శుక్రవారం కోర్టుకు పోతా ఉన్నాడు. ఆయన అవినీతి గురించి, నేర చరిత్ర గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి. నవ్వుతారయ్యా. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిన్న